నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మి దుర్గా. వైఎస్ఆర్సీపీ అధినేత అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి సిద్ధం పేరుతో ప్రజల ముందుకు వెళ్లనున్నారు. సో ఈ రోజు శనివారం రోజు భారీ బహిరంగ సభ ఉత్తరాంధ్రలో అలాగే సంగివలసలో అంటే భీమిలి నియోజకవర్గం సంగివలసలో సాయంత్రం ఈ సభ జరగబోతుంది. దీనికి సంబంధించి భారీగా ఏర్పాట్లు అయితే ప్రస్తుతానికి పూర్తి చేశారు. సో అసలు సిద్ధం పేరుతో 2024 ఎన్నికలకు వైసీపీ దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సో ఈ సభలు సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. అక్కడ ఏం మాట్లాడబోతున్నారు, ఏ విధంగా వైసీపీ ఎన్నికలకు సిద్ధమైంది, ప్రస్తుత ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, వైసీపీ ఎస్ రెండు వేల ఇరవై ఇవాళ నాలుగు ఎన్నికలకు సిద్ధం అంటూ సీఎం జగన్ స్వయంగా ఈ రోజు భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సార్, సిద్ధమైనట్టేనా సార్ అన్ని విధాలుగా? ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా సిద్ధమైనట్టే. ఉమ్, యుద్ధ గుంజన్ మృదంగాలు భీకరంగా నినదిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని విషశక్తుల కుయుక్తులు నిశ్శబ్దంగా గిలటైన్లు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కుట్రల్ని కుహకాల్ని పటాపంచలు చేస్తూ వాస్తవాలను ఆవిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి భారీ బహిరంగ సభలతో శ్రీకారం చుట్టి జనం మధ్యలోకి వెళ్ళి మళ్ళీ వాస్తవాలు ఏమిటి, అవాస్తవాలు ఏమిటి, ప్రచారాలు ఏమిటి, దుష్ప్రచారాలు ఏమిటి అనేటువంటి వాటిని ఆయన ఆవిష్కరించడం దానికి ఈ రోజు శ్రీకారం చుట్టారు. అది కూడా ఏమిటంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి. ఉత్తరాంధ్ర నుంచి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాస్తవానికి ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2019 మనం లెక్కలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలో అంటే ఇక్కడ సంయుక్తంగా మాట్లాడుతున్నాం, అవిభాజ్య జిల్లాలుగా చూసుకున్నప్పుడు శ్రీకాకుళంలో అసెంబ్లీ సీట్లు 10 సీట్లుంటే 10 సీట్లకి వైసీపీకి 8 సీట్లు వచ్చినటువంటి సందర్భం. సరే, యథాప్రకారంగా అన్ని మళ్ళీ దాన్ని ప్రతిసారి జనసేన 0-0 అని చెప్పుకోక్కర్లేదు. టీడీపీకి వచ్చింది కేవలం 2 సీట్లు. 8 సీట్లు వైసీపీకి వచ్చాయి. విజయనగరం తీసుకున్నట్లయితే విజయ ఢంకా మోగించిందని చెప్పాలి. 9 అసెంబ్లీ సీట్లుంటే 9కి 9 సీట్లు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. అక్కడ టీడీపీకి 0, యథాప్రకారంగా జనసేనకు కూడా 0. మరి విశాఖపట్నానికి వచ్చినప్పుడు విశాఖపట్నంలో 15 సీట్లుంటే 15 సీట్లకి 14 సీట్లు ఆ, వైసీపీ కైవసం చేసుకున్న పరిస్థితి. కేవలం 4 సీట్లు మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఆ విధంగా ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి జిల్లాలు అటువంటి జిల్లాల్లో నుంచే ఇవాళ ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటువంటి మహాసభలు ఒక 6 మహాసభలు ఉంటాయి మొత్తం యావత్ రాష్ట్రంలో, రీజన్స్ వైజ్ గా కానీ జోనల్స్ గా కానీ చూసుకున్నట్లయితే. తర్వాత ఆయన కార్యకర్తలతో కూడా మమేకం అవుతారు. ప్రజలతో మళ్ళీ ఇదే ఉంటాయి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అసలైనటువంటి ఆ, ప్రచారం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఈ పత్రికలో ఎవరికి తోచినటువంటి రాతలు వాడు రాసుకోవటం, ఆ, ఇలా జరుగుతూ ఉంది. బట్ జనంలో నుంచి వచ్చినటువంటి స్పందన ఇక్కడి నుంచే మనం లెక్కేసుకోవాలి. ఉమ్. సార్, అయితే రకరకాల విమర్శలు అంటే మొదట్లో మీరు మాట్లాడినట్టుగా కూడా ఎన్ని రకాల విమర్శలు అనేవి వస్తున్నాయో ప్రభుత్వం పైన ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, అభివృద్ధి జరగలేదని కానీ, అంటే ఇప్పుడు ఏపీపీసీ చీఫ్ షర్మిల గారితో సహా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ అభివృద్ధికి ఎస్, సంబంధించి కానీ. దీన్ని యా, చెప్పండి సార్. చాలా నిఖార్సుగా నిక్కచ్చిగా వాళ్ళకి మళ్ళీ బురద చల్లేటువంటి పరిస్థితి కానీ లేదు అని అంటే వీరతాళ్ళు మెళ్ళ వేసుకొని ఆహా ఓహో ఆ, అని కూడా అటు మాట్లాడను ఇటు మాట్లాడను. ఉన్నది ఉన్నట్టుగా ఒక వాస్తవాన్ని ఇక్కడ మనం అనలైజ్ చేసుకుందాం. ఏంటంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే భారతదేశ ఎన్నికల చరిత్రలోనే అతి వేళ్ల మీద లెక్క పెట్టినటువంటి అధ్యాయాల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ 150 సీట్లు రావడం అనేటువంటిది ఒక గొప్ప ఒక చరిత్ర, ఒక ఘట్టం. అంటే అంత నమ్మకం పెట్టారు. ఇక మనం వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎస్ ప్రజల్లో అసంతృప్తి ఉంది అని చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వీరాభిమానంతో పైకెత్తేటువంటి వాళ్ళు ఆహా ఓహో అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడ వాస్తవాన్ని మనం వాస్తవంగా ఇక్కడ చూసుకోవాల్సినప్పుడు ఏంటంటే
సైకలాజికల్ గా ఒకసారి చూసుకున్నప్పుడు మీరు చూసుకోండి, ఒక ఫ్యామిలీ హెడ్ ఉంటాడు. అంటే ఉమ్, తండ్రి కావచ్చు, అన్నయ్య కావచ్చు. ఒక అదే విధంగా ఆ తండ్రి అన్నయ్య కుటుంబానికి బాధ్యత వహించవలసిన వాడు వచ్చి స్వార్థపరుడై వాడి స్వార్థం వాడు చూసుకోవటం, వాడి స్వలాభాలు, వాడి సుఖాలు, వాడి వ్యవహారాలు చూసుకునేటువంటి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటాడో ఆ, వాడి గురించి పెద్దవాళ్ళు ఏం పట్టించుకోరు. పట్టించుకోకుండా మామూలుగా ఈశ్వరం అనుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ కుటుంబ బాధ్యతని తలకెత్తుకున్నటువంటి ఒక తండ్రి కానీ అన్నయ్య కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎంత కష్టపడి పని చేస్తున్నా వాళ్ళ నుంచి కోరికలు ఇంకా ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఉమ్, ఆర్థిక శాస్త్రం ఎకనామిక్ సూత్రం కూడా అదే. వాంటెడ్స్ ఆర్ మెనీ, డిమాండ్స్ ఆర్ మెనీ, బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అనేటువంటిది. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ తండ్రి ఆ అన్నయ్య ఎంత చేసినా ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. ఇక్కడే జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అసంతృప్తి వేరు, ఆగ్రహం వేరు. ఉమ్, ఆగ్రహంలో కూడా మళ్ళీ ఆగ్రహం వేరు, దురాగ్రహం వేరు. వీటికి తేడాలు తెలియక ఎవడు ఏది పడితే ఆడు నోటికొచ్చిన మాట్లాడుతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు చూసిన తర్వాత నాకు ఇంకా కావాలి. ఇది మానవ సహజం ఇది. లేదు ఆ సంక్షేమ ఫలాలు ఇంకా ఆమ్, ఒక ప్రాసెస్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో నాకు రాలేదు అని అన్నప్పుడు, పక్క వాళ్ళకు వస్తుంది అన్నప్పుడు మరి నాకేది అనేటువంటి ఒక అసంతృప్తి అనేది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. 600 హామీలు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. ఆ హామీలన్నిటిని అధికారంలోకి వచ్చాక మొత్తం అసలు వెబ్సైట్ నుంచి తీసి అవతల పడేస్తే ఈ ఉమ్, చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగినోడు ఎవడు లేడు, తిట్టినోడు కూడా ఎవడు లేడు. ఓటు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ యొక్క తడాకా ఏంటనేది చూపించారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ ఉమ్, కొంత కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి అనేది గూడు కట్టుకుని ఉన్నమాట వాస్తవం. ఈ అసంతృప్తి ఏ మేరకు ఉంటుందంటే ఆయన మనకి ఇంకా చేయాలి, లేకపోతే ఇంకా చేయలేదు, ఇవి చేయలేదు అవి చేయలేదు అనేటువంటిది ఉంది. ఇది ఆ, అవతల వ్యక్తికి అంటే ఏ ప్రజలైతే తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు పరిమితం చేశారో వాళ్ళకి ఈయన ఇది చేయలేదు కాబట్టి ఇతనికి వేసేసేద్దాం ఓటు అనేటువంటి పరిస్థితి ఉండదు. అంటే అది ఆగ్రహం అవుతుంది. అది ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ఆగ్రహం ఉంటే అప్పుడు వాళ్ళు చంద్రబాబు గురించి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే అసంతృప్తి. ఈ అసంతృప్తిని ఆయన జనంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చేసిన పనులేంటి, చేయబోయేటువంటి పనులేంటి, తన లక్ష్యాలేంటి, తన ప్రస్థానాన్ని ఏ విధంగా సాగిస్తున్నారు, ఈ రాష్ట్రం సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక అంకిత భావంతో అధికారం వచ్చింది కాదని భూములు కొట్టేయటాలు, స్కిల్ స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాములతో ప్రజాధనాన్ని దోచేసినటువంటి పరిస్థితి లేకుండా ఆయనే చెప్తున్నాడు, నేను పని చేశాను అనుకుంటేనే మీరు నాకు ఓటేయండి, ఉమ్, నా వల్ల లబ్ధి పొందాం అనుకుంటేనే మీరు ఓటేయండి. అంతే. ఆ రకంగా అడగాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నిబద్ధత ఉండాలి, ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. సో ఆ క్రమంలో అడుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ అసంతృప్తి వేరు, ఆగ్రహం. ఆ అసంతృప్తి ఎప్పుడైతే ఆయన వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారో ప్రజలకి, ఉమ్, ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రజలు ఖచ్చితంగా దగ్గర అవుతారు. ఇది ఉమ్, ఇక్కడ ఈ తేడా. ఇది తెలియక దీన్ని గోరంతలు కొండంతలు చేసి ఇష్టారాజ్యం కింద ప్రసారాలు చేయటం, ప్రచారాలు చేయటం, అంత మాత్రంలో ఈ విష ప్రచారాలు వీటన్నిటికీ కూడా ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజలకు అభిమానం ఎలా ఉంటుందండి? ఏ ప్రాతిపదికన లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి మనల్ని ఆదుకుంటాడు, సమర్థంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడని జనాలను ఆలోచించగలుగుతారా? అడ్డగోలుగా దొరికిందే అవకాశం అన్నట్టుగా తరతరాలకు సరిపోయిన సంపదని దోచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, మంచి అవకాశవాద నాయకుడిని మళ్ళీ ప్రజలు విశ్వసిస్తారా? ఇది ఇక్కడ మనం లాజికల్ గా ఆలోచించాలి. ఇందాక నేను సైకలాజికల్ గా చెప్పాను, ఇప్పుడు లాజికల్ గా చెప్తున్నా. ఈ ఉమ్, లాజిక్కే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తుంది. ఇది ఇందులో కించిత్ సందేహం లేదు. సో ఈ క్రమంలో ఇక పార్టీ స్ట్రక్చర్స్, పార్టీ వ్యవహారాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి సీట్లు 150 సీట్లు. ఈ 150 సీట్లలో ఎక్కడైనా కొన్ని అసంతృప్తే కాదు, కొన్ని చోట్ల ఆగ్రహం కూడా ఉంది అని అనుకుందాం. ఉమ్, ఎందుకంటే మనం చాలా ఓపెన్ గానే డిస్కస్ చేద్దాం. ఆ ఆ అసంతృప్తి కాకుండా ఆగ్రహం కూడా ఉన్నది. లేదా కారణాలు చాలా ఉంటాయి రాజకీయాల్లో. అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేదు ఇంకేదైనా కావచ్చు, ఈక్వేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ
అలాంటి పరిస్థితుల్లో ఈ 150 సీట్లలో ఎన్ని సీట్లు మహా పోతే, ఉమ్, కొన్ని సీట్లు పోయినప్పటికీ కూడా ఉమ్, 10 సీట్లు పోయాయా, 20 సీట్లు పోయాయా, 30 సీట్లు పోయాయా, 40 సీట్లు పోయాయా అనుకుందాం. మాక్సిమం. కానీ తిరిగి ఉమ్, మళ్ళీ అధికారంలోకి రావడం అనేది చాలా జరిగేటువంటి ప్రక్రియ కదా. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వద్దాం. ఆయన ఉమ్, పరిమితం అయింది కేవలం 23 సీట్లకి. 23 సీట్లకు పరిమితమైనటువంటి వ్యక్తి అధికార పగ్గాలు అందుకోవాలంటే తిరిగి మళ్ళీ ప్రజా విశ్వాసాన్ని చూరగొని, అంటే నేను స్కిల్ స్కామ్ లో డబ్బులు కొట్టేయలేదు, ఇన్నర్ రింగ్ రోడ్ లో డబ్బులు కొట్టేయలేదు, నీరు చెట్టులో డబ్బులు కొట్టేయలేదు, హౌసింగ్ స్కీమ్స్ లో డబ్బులు కొట్టేయలేదు, రాజధాని పేరుతో రియల్ దందాలు చేసి మాకు మా వాళ్ళందరికీ కూడా పెద్ద మొత్తంలో భూముల పంపకాలు చేయలేదు, ఆ ఉమ్, దాంట్లోనే ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటిది జరగలేదు, మా ఎమ్మెల్యేలు గతంలో దోచుకొని ఏ, ఇసుకని వాటిని వీటిని దోచుకున్నదంతా కూడా కరెక్ట్ కాదు అని ఇన్ని రకాలుగా ప్రజలను కన్విన్స్ చేసి ఆ రోజున మీకు ఇచ్చినటువంటి 600 హామీల్లో ఇన్ని హామీలు నేను నెరవేర్చాను, కావాలంటే మీరు చెక్ చేసుకోండి అని ఉమ్, చెప్పే దమ్ము, ధైర్యం, అవన్నీ కూడా వాస్తవాలని ప్రజల్ని నమ్మింపజేసేటువంటి స్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? ఇది కదా ఉమ్, మనం ఇవాళ మళ్ళీ నేను లాజికల్ గా అని అడుగుతుంది, లాజికల్ గా ఆలోచించాలి. సో ఉమ్, ఇవన్నీ కూడా ఆయన అధిగమించి ఆ 23 సీట్లని అధికార పగ్గాలు చేపట్టుకునేటువంటి రీతిలో దాదాపుగా 89-90 పైచిలకు సీట్లు ఆయన సాధించాలి. ఇది ఇది సాధ్యమయ్యేటువంటి పని. పైగా దానికి తోడు ఈయన ఇండివిజువల్ గా వెళ్తున్నాడా అంటే ఆ పక్కన పవన్ కళ్యాణ్ అని తనకు తనుగా కూడా 2 చోట్ల గెలవనటువంటి వ్యక్తి, ఉమ్, రాజకీయ నిబద్ధత కానీ, నిలకడ కానీ, అవగాహన కానీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి స్థితిగతుల యొక్క స్వరూపం అంటే ఎన్నికల స్వరూపం కానీ ఇవేమీ తెలియనటువంటి ఒక వ్యక్తితో కలిసి ఈయన ప్రయాణం చేస్తాడు. ఆయనకు ఒక షేర్ ఇవ్వాలి. ఓకే. ఆ షేర్ ఇచ్చేటప్పుడు ఆ షేరింగ్ లో ఎన్ని సీట్లు గెలుస్తారు వాళ్ళు? ఉమ్, తను ఎక్స్పెక్ట్ చేస్తుంది దాదాపుగా నిన్న చెప్పాడు. పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం చూసుకుంటే 58 సీట్లు కావాలి. ఈ 58 సీట్లు ఇస్తే గతంలో నిలబడినప్పుడు ఒక్క సీటు తప్ప ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి. మొన్న తెలంగాణలో నిలబడితే మరీ దారుణంగా ఉమ్, డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ఆ రకంగా చూసుకున్నప్పుడు అంటే ఈ 58 సీట్లు ఇస్తే మొత్తం ఇవన్నీ కూడా ఉమ్, జీరో. పోని ఒక 8 గెలిచాడు అనుకుందాం. అక్కడ ఉమ్. ఒక 50 కొట్టేస్తున్నాయి. కొట్టేసేస్తే తెలుగుదేశం పార్టీలో కూడా మరి 23 నుంచి రావాలి. ఎన్ని సీట్లు గెలుస్తారు వీళ్ళు? అదే సార్, వీళ్ళదే ఇంకా క్లారిటీ లేనప్పుడు ఈ సీట్లది లేదు కదా. మనం చర్చిద్దాం సార్ మళ్ళీ ఇప్పుడు. అది మళ్ళీ ఆ, చర్చిద్దాం. యా, ఈ ఓవరాల్ గా అంతా రెడీగా ఉన్నట్టే సంక్లిష్టమైన పరిస్థితుల్లో సార్. ఇది ఇది లాజికల్ డిస్కషన్ అంటే. కాబట్టి సార్. ఇన్ని ఆస్పెక్ట్స్ లో చూసుకున్నప్పుడు ఉమ్, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరెన్ని విష ప్రచారాలు చేసినా ఉమ్, వలస పక్షుల కింద వీళ్ళందరినీ కూడా చూడాలమ్మా ఇప్పుడు. ఉమ్, ఆ, ఈ ఎలక్షన్ల కోసం వచ్చేటువంటి మనకి సార్. ఏలూరు ఇది ఉంది కదా, కొల్లేరు సరస్సు అంటారు. ఈ ఏలూరు కొల్లేరు సరస్సుకి ఆ, ఆ, అతిథి విహంగాలు వస్తాయి ఒక పర్టికులర్ సీజన్ లో. ఆ అవును సార్. సీజన్ పెద్ద హడావుడి చేస్తాయి. ఉమ్, చేసేసి అక్కడి నుంచి మళ్ళీ అది సీజన్ అయిపోగానే వాటి దారి నేను వెళ్ళిపోతాయి. అలాగే ఈ తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ వాదులు, ఉమ్, ఆంధ్రాలో ఓటు లేనటువంటి షర్మిలమ్మ కావచ్చు, లేదు నిత్యం అక్కడే నివాసం ఉండేటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తానంటే ఇక్కడ ప్రజలు ఆ, వాళ్ళ మాటలు వినడానికి అంత సిద్ధంగా అయితే లేరు. కాబట్టి ఉమ్, ఇదేదో ఒక హంగామా, వలస పక్షుల యొక్క ఒక సందడి కింద దీన్ని తీసుకోవాలి తప్ప ఉమ్, ఇదేం పెద్ద సీరియస్ పాలిటిక్స్ అనుకోవడానికి వీలేదు. ఇప్పుడు మోనోవర్ అసలు కాంగ్రెస్ కి షర్మిలమ్మ కాదు, ఇంకా పెద్ద మహా సమర్థుడైనటువంటి ఆ నాయకుడు వచ్చిన ఉమ్. ఇక్కడ ప్రజలకి ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన గాయాన్ని ఎప్పట్లో మర్చిపోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అసలు వాళ్ళ ఊసు కానీ వాళ్ళ ప్రస్తావన కానీ మనకు అనవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.